ఇదిగో తోక అంటే అదిగో పులి అని ఒక పాత నానుడి ఉంది. అది అప్పట్లో. కానీ ఇప్పుడు మాత్రం అదిగో పులి అంటే అది నిజమే అవుతోంది. ఇటీవల కాలంలో వనంలో ఉండాల్సిన జంతువులు ఊళ్లలో సంచరిస్తున్నాయి. అడవులు నాశనం చేయడం, అటవీ ప్రాంతంలో నీరు, ఆహారం దొరక్కపోవడంతో వన్యమృగాలు ఊళ్ల వైపు వచ్చేస్తున్నాయి. ఎలుగుబంట్లు, చిరుతపులులు అటవీ ప్రాంతం నుంచి బయటకు రావడం, జనాలు, పశువులు, కుక్కలు, పందులపై దాడులు చేస్తున్నాయి. అటవీ సమీపంలో నివాసం ఉంటున్న ప్రాంతాల్లో ఇప్పుడు వన్యమృగాల సంచారం పెరిగిపోయింది. నంద్యాల జిల్లా మహానంది గ్రామంలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. నల్లమల్ల అటవీ ప్రాంతం సమీపంలోని దేవస్థానం గ్రామం ఉండడంతో చిరుత సంచరిస్తోంది. కుక్కలను, పంది పిల్లలను చంపి అడవిలోకి ఎత్తుకుపోతోంది. ఏ మరపాటుగా ఉంటే తమ పరిస్థితి ఏంటని మహానంది గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో వన్యమృగాల సంచారం గ్రామ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మహానంది సమీపంలో ఇటీవల ఒక ఎలుబంటి హల్చల్ చేసింది. 2 నెలల పాటు గ్రామస్తులకు నిద్ర పట్టనీయలేదు. అటవీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. చివరికి అత్యంత చాకచక్యంగా గ్రామస్తుల సాయంతో ఎలుగుబంటిని బంధించి దట్టమైన అరణ్యంలో విడిచిపెట్టారు. దీంతో సమస్య తీరిందని ప్రశాంతంగా ఉన్న సమయంలో మళ్లీ ఇప్పుడు చిరుత సంచారం మొదలైంది. దీంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పటికే ఈ చిరుత గ్రామంలోని కుక్కలను, పంది పిల్లలను చంపింది. వాటిని ఆహారంగా తీసుకొని పోయింది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తమ చిన్న పిల్లలను బయటకు పంపాలంటే వణికిపోతున్నారు. ఒక్కరే ఏదైనా ఆ పనులకు వెళ్లాలన్నా భయపడుతున్నామంటున్నారు. మహానందిలో చిరుతపులి తిరుగుతుంది. వివేకానంద స్కూల్లో, ఇక్కడ కరెంట్ ఆఫీసులో, అక్కడ బిల్డింగులలో, ఇక్కడ గుడి చుట్టూ, గోశాలలో ఇదంతా చిరుతపులి తిరుగుతుంది. కానీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ దేవస్థానం మైకులలో కూడా చెప్తున్నారు. కానీ యాత్రికులకు అదే చిరుతపులి ఇక్కడ సంచరించుతుంది, అధికారులు ఏం పట్టించుకోండి అంటే అధికారులు ఏం పట్టించుకోవడం లేదు. దాదాపు ఒక వారం రోజుల నుంచి జరుగుతుంది. అధికారులు ఏం పట్టించుకోవడం లే. మేము 2-3 సార్లు ఇక్కడ వివేకానంద గ్రౌండ్ లోకి వచ్చింటే చూసినాం. వాళ్ళ అధికారులు ఏం పట్టించుకోవడం లే. టెంపుల్ వెనక పక్కన బ్యాక్ సైడ్ గోవుల దగ్గరికి పోయిందంట. ఇక్కడ కుక్కలను, పందులను తీసుకుపోతుంది. ఏమంటున్నారు చెప్తానే కానీ పట్టించుకోవడం లే. అధికారులు భయపడుతున్నారు. వచ్చారు, చూస్తారు, పోతారు వాళ్ళు. మహానంది దేవస్థాన పరిధిలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ ప్రాంగణంలో సంచరించిన చిరుత అక్కడ అందరూ చూస్తుండగానే పంది పిల్లను నోట కరుచుకొని పోయింది. దేవస్థానం కాలనీ పరిధిలోని ఒక ఇంటి యజమాని పెంచుకుంటున్న కుక్కను సైతం చంపి తీసుకెళ్లింది. ఈశ్వర్నగర్ కాలనీలో పందులు, కుక్కలను చంపి తీసుకెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. అధికారులకు సమాచారం అందిస్తే సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు, వివరాలు తీసుకుంటున్నారే తప్ప చిరుతను బంధించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకోకపోతే ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు. దేవస్థానం ఏరియాలో టెంపుల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ 2 సార్లు పులి వచ్చి పందులు, అడవి పందుల్ని కాకుండా మామూలు ఊరు పందులను దాడి చేసింది. అదే కాకుండా ఇక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర వచ్చేసి కూడా 2 కుక్కలను దాడి చేసింది. అదే కాకుండా ఇక్కడ ఆర్ఎస్ గాజులపల్లి దగ్గర కూడా చిరుతపులి ఒక గత వారం కింద దాడి చేసింది. దీన్ని మన ఫారెస్ట్ డిఎఫ్ గారు, రేంజర్ గారు చొరవ తీసుకొని దాన్ని తొందరగా పట్టుకొని, అదే కాకుండా భయాందోళనకు గురవుతున్నారు. తొందరగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిఏపీ గారికి మనవి. కుక్కను పడుతుంది కరెంట్ ఆఫీస్ లో.